పచ్చటి పల్లెటూరు. ఆ ఊర్లో బాగా డబ్బున్న జమీందారు ఉండేవాడు. అతని భార్య పేరు మీనాక్షి. పేరుకు తగ్గట్టే మీనాక్షికి కోరికలు కూడా చాలా ఎక్కువే ఉండేవి. వాళ్ళకి వెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది, కాని ఇంకా పిల్లలు లేరు. మీనాక్షికి మాత్రం చాలా బాధగా ఉండేది. జమీందారుని ఎన్నిసార్లు పిలిచినా, అబ్బా ఉండవే, పొద్దంతా పనులు చూసుకుని చాలా అలసిపోయా, ఇప్పుడు నువ్వు ఎంత చెప్పినా నేను ఏమి చేయలేని పరిస్థితి అని తప్పించుకుంటూ ఉంటాడు. మీనాక్షికి మాత్రం ఒక అరడజన్ మంది పిల్లల్ని కనాలి అని గట్టి పట్టుదలతో ఉంటుంది. కానీ జమీందారికి అంత సీన్ లేదని మీనాక్షికి ఎప్పుడో తెలుసు. ఏమో గుర్రం లేస్తుందేమో అని ఇంతకాలం వెయిట్ చేస్తూ ఉంటుంది. జమీందారికి నమ్మకంగా పనిచేసే ఒక పాలేరు ఉండేవాడు. తన పేరు రవి. అతను ఎలా ఉంటాడు అంటే, కండలు తిరిగిన శరీరంతో దిబ్బరొట్టె ఎలా ఉంటుందో అలా ఉంటాడు. తెల్లటి కలరు, ఎర్రటి పెదాలు, చూడ్డానికి సినిమా హీరోలా ఉంటాడు. ఒకరోజు సిటీ పని మీద వెళుతూ జమీందారు రవిని కూడా తీసుకెళ్లాడు. ఆ రోజు జమీందార్కి చాలా పని ఉండడంతో సిటీలోనే ఉండిపోయాడు. రవితో ఇలా అన్నాడు, అరే రవి, మన గోదాంలో బియ్యం బస్తాలు చాలా ఉన్నాయి, వాటిని రేపు తీసుకుపోవడానికి కొంతమంది వస్తున్నారు. నేను ఇప్పుడు ఇంటికి రావడం చాలా కష్టం, కానీ నువ్వు వెళ్ళు. వాళ్ళు బియ్యం బస్తాలు తీసుకువెళ్లిన తర్వాత డబ్బులు అన్నీ తీసుకుని అమ్మగారికి ఇవ్వు. అంతేకాకుండా నేను వచ్చేదాకా అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో, తనకి ఏం అవసరం వచ్చినా చేసిపెట్టు అని అంటాడు. సరే అయ్యగారు, మీరు అంతలా చెప్పాక నేను ఎందుకు కాదంటా, మీరు వచ్చేదాకా అమ్మగారిని పువ్వులో పెట్టి చూసుకుంటా అని అక్కడి నుండి ఊరికి బయలుదేరుతాడు రవి. ఇంటికి రాగానే మీనాక్షి గుమ్మం ముందు టీ చూసుకుంటా అని అక్కడి కూర్చుని దీనంగా మొహం పెట్టి బాధపడుతూ ఉంటుంది. అది చూసిన రవి, ఏంటమ్మా గారు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అని అంటాడు. రవి, ఏం చెప్పమంటావు రవి, అయినా నా బాధ గురించి నీకు చెప్తే నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? మీ అయ్యగారే తీర్చలేకపోతున్నాడు, ఇక నీ వల్ల ఏమవుతుంది అని అంటుంది. మీనాక్షి అప్పుడు రవికి జమీందారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, లేదమ్మా గారు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని అయ్యగారు చెప్పారు, చెప్పండి మీ సమస్య ఏంటో నేను తప్పకుండా తీరుస్తా అని అంటాడు రవి. ఏంటి రవి నువ్వు చెప్పేది, నిజంగా నా బాధను తీరుస్తావా అని అంటుంది మీనాక్షి. నిజమా అమ్మగారు, ముందు మీరు చెప్పండి, నేను తీర్చకపోతే అడగండి అని అంటాడు రవి. ఇప్పుడు తీరుస్తా అని అంటాడు రవి. అన్నదానికి మీనాక్షి ఎంతగానో సంతోషిస్తూ సిగ్గుతో మొహం చాటేసి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఈ రోజు ఏంటో అమ్మగారు కొంచెం వింతగా ఉన్నారు, అయినా ఈ డబ్బున్నోళ్లంతా ఇంతే, ఎప్పుడు బాధపడతారో తెలీదు, ఎప్పుడు సంతోషపడతారో తెలియదు అనుకుంటూ కొబ్బరి తోటలోకి వెళ్తాడు. రవి కొబ్బరి బోండాలు లెక్కపెడుతూ ఉంటాడు. మెడపైనుండి మీనాక్షి రవిని అలానే చూస్తూ సిగ్గుతో ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది. రవి మాత్రం మీనాక్షిని పట్టించుకోకుండా కొబ్బరి బొండాలు లెక్క పెడుతూనే ఉంటాడు. కొంతసేపు మీనాక్షి అలా చూసి, రవి నాతో మాట్లాడుతూ ఉంటే నాలో ఏదో తెలియని మత్తు కమ్ముకుంటుంది, ఇప్పుడు చెబుదామా అంటే మా ఆయన జమీందారు ఎప్పుడు వస్తారో తెలియదు, అదే నైట్ అయితే చీకట్లో కనబడకుండా మేనేజ్ చేయొచ్చు అనుకుంటూ మెడపైనుండి రూంలోకి వెళుతుంది. మీనాక్షి కాసేపు అయ్యాక రవి కూడా ఇంట్లోకి వెళ్ళాడు. అమ్మగారు అమ్మగారు అనుకుంటూ మీనాక్షిని పిలుస్తూ ఉంటాడు. ఏంటి రవి, ఏంటో చెప్పు అని అంటుంది. మీనాక్షి బాగా ఆకలిగా ఉంది, కొంచెం నాకు ఆకలి తీరుస్తారా అని అంటాడు రవి. మీనాక్షి తన మనసులో ఇలా అనుకుంటుంది, సాయంత్రం నేనే చెప్తా అన్నాగా, ఇంతలోనే అంత ఆకల, సాయంత్రం నా పంట పండినట్టే అని మనసులో అనుకుంటూ, ఇప్పుడే ఎందుకు రవి, సాయంత్రం తిందువులే అని అంటుంది. మీనాక్షి రవికి ఎంత కష్టం వచ్చినా ఆపుకుంటాడేమో కానీ ఆకలిగా ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేడు. అదేంటి అమ్మగారు అలా అంటున్నారు? సరే నాకు తెలియదు, నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది, నా కడుపు నిండా అన్నం పెట్టండి అని అంటాడు. అరే రవి, చెప్తుంటే అర్థమవ్వట్లేదా నీకు అనుకుంటూ చెప్తుంటే అర్థమవ్వట్లేదా నీకు అనుకుంటా బాత్రూంలో నుండి చీర కట్టుకుని బయటికి వస్తుంది. మీనాక్షి అలా వస్తున్న మీనాక్షిని రూంలోకి తీసుకెళ్లి మంచానికి కట్టేసి కిచెన్లోకి వెళ్లి తను కడుపు నిండా అన్నం తింటాడు రవి.